పేరు నిషిత, మా ఊరు కోలార్, మా గోత్రము వెన్నకుల గోత్రము. థ్యాంక్ యూ విస్తా ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈరోజు వాసవి మాత గురించి కొంత భాగం నేను ఈరోజు చెప్పబోతున్నాను. స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. వాసవి మాత శ్రీ కనికా పరమేశ్వరి దేవి పెనుగొండ అనే గ్రామంలో జన్మించినారు. కుసుమాంబ కుసుమశ్రేష్ఠి అనే దంపతులకు వాసవి మాత జన్మించినారు. మరి జీవిత చరిత్రలోకి కొంత భాగం చెప్పుకుందామా. కుసుమాంబ కుసుమశ్రేష్ఠి అనే దంపతులకు ఎన్నో దినముల నుంచి సంతానము కలగలేదు. కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులు పెనుగొండలో నివసించేవారు. వారికి సంతానము కలగలేనిచో ఎన్నో వ్రతాలు ఎన్నో పూజలు చేసినచో వారికి సంతానము కలగలేదు. కాబట్టి వాళ్ళు వాళ్ళ గురువైన భాస్కరాచార్యుల దగ్గరికి వెళ్ళి సంప్రదించారు. అప్పుడు భాస్కరాచార్యులు గారు, దశరథుడు చేసిన పుత్ర కామేష్టి యోగం చేసినచో మీకు సంతానము కలుగుతుందని చెప్తారు. అప్పుడు కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులు ఆ యాగాన్ని తలపెడతారు. ఆ దేవతలందరూ దీవించగా దేవతలందరూ ఆశీర్వదించి ఒక ఫలాన్ని ఆరగించమని చెప్తారు. కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులు ఆ ఫలాన్ని ఆరగించగా వారికి భక్తి శ్రద్ధలతో ఆరగించగా వారికి సంతానము కలుగుతుంది. సంతానము కలిగినచో 9 నెలల తర్వాత 9 నెలల తర్వాత సంతానము కలుగుతుంది. వారికి ఒక మగబిడ్డ, కవల పిల్లలు పుడతారు. కవల పిల్లలు ఒకరు మగబిడ్డ ఒకరు ఆడబిడ్డగా పుడతారు. వైశాఖ శుద్ధ దశమి నాడు శుక్రవారం ఉత్తర నక్షత్రంలో వాసవి మాత జన్మిస్తారు. ఇంకొకరు విరూపాక్షకుడు మగబిడ్డగా నామకరణం చేస్తారు. ఆడబిడ్డకు వాసవి మాతగాను మగబిడ్డకు విరూపాక్షకుడు అని నామకరణం చేస్తారు. ఆ వాసవి మాత ఎన్నో కళలలో ఆరితేరినవారు. భరతనాట్యంలోను సంగీతంలోను ఎంతో బాగా మక్కువ చూపేవారు. ఒకసారి విష్ణువర్ధనుడు అనే ఒక మహారాజు వాసవిని చూడగా వివాహం ఆడాలని అనుకుంటారు. వారిని వివాహం ఆడుటకు వారి తల్లిదండ్రులైన కుసుమాంబ కుసుమశ్రేష్ఠిని సంప్రదిస్తారు. కానీ వారి వివాహం ఆడేందుకు వారు తిరస్కరిస్తారు. ఎందుకంటే విష్ణువర్ధనుడు క్షత్రియ కులానికి చెందినవారు, కానీ వాసవి మాత వైశ్య కులానికి చెందినవారు. కాబట్టి విష్ణువర్ధనుని వివాహం ఆడుటకు తిరస్కరిస్తారు. కానీ అంతటితో వదలక విష్ణువర్ధనుడు తన సైన్యాన్ని తీసుకొని వస్తారు పెనుగొండకి. ఎన్నో గొడవలు ఎన్నో యుద్ధాలు చేసినచో వారికి వివాహం ఆడేందుకు తిరస్కరిస్తారు. నాకు ఇచ్చి వివాహం ఆడకపోతే వాసవి మాత అగ్ని ప్రవేశం చేయాలని చెప్తారు. అగ్ని ప్రవేశం చేయడానికి వాసవి మాత ఒప్పుకుంటారు. అక్కడున్న ప్రజలు కూడా వాసవి మాతతో పాటు అగ్ని ప్రవేశం చేయడానికి ముందుకు వస్తారు. 102 గోత్రాలలో కుటుంబాలు గల వారి అందరూ వాసవి మాతతో పాటు అగ్నికుండంలో దూకి ఆహుతి అవుతారు. వాసవి మాత కూడా అగ్నికుండంలో దూకి ఆహుతి అవుతారు. నాతో పాటు ఏ ప్రజలైతే అగ్నిగుండంలో దూకి ఆహుతి అయినారో వాళ్ళకి మోక్షం కలుగుతుందని వాసవి మాత చెబుతారు. వాసవి మాత భౌత దేహాన్ని వదిలి ఆత్మార్పణం చేసుకున్న రోజునే మనం ఆత్మార్పణం దినముగా భావిస్తాము. వైశాఖ శుద్ధ దశమి నాడు జన్మించినారు కాబట్టి ఆ రోజు వాసవి మాత జయంతిగా భావిస్తాము. హరి ఓం. థ్యాంక్